హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాయి టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం రియల్మీ GT Neo 3 ఫ్లిప్కార్ట్ రీటైల్ యూనిట్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే నేను ఒక ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఈ రియల్మీ GT Neo 3 ఫోన్ గురించి. సో ఈ ఫోన్ నేను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో 30,000 రూపీస్ నేను ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు SBI బ్యాంక్ ఆఫర్ ఉంది, 5,000 రూపీస్ ఆఫర్ మనకి ఈ ఫోన్ పైన ఉంది. నేను ఆర్డర్ చేసిన వేరియంట్ వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్, చూస్తారు కదా బ్లూ కలర్ ఇలా ఉంటుంది. సో ముందు మనం అన్బాక్సింగ్ చూద్దాం, ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందని చెప్పేసి. నా దగ్గర చాలా ఫోన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కంపారిజన్ కోసం. iQOO అండ్ SE ఉంది, రియల్మీ GT2 ఫోన్ కూడా ఉంది. సో రియల్మీ GT Neo 2 ఉంది, Realme X7 Max విత్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ కూడా ఉంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం తప్పకుండా నా ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఇంగ్లీష్ ఛానల్ సాయి టెక్ కూడా నేమ్ ఉంటుంది. నా ఇంగ్లీష్ ఛానల్ నేను చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ప్రతి ఒక్క ఫోన్ గురించి డీటెయిల్గా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాడో కింద కామెంట్ చేయండి. నేను ఈ మధ్య చాలా ఇంగ్లీష్ ఛానల్లో కొంచెం ఎక్కువ బిజీ ఉండేసరికి నాకు కుదరడం లేదు తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడానికి. కానీ మర్చిపోకుండా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మ్యాక్సిమంగా నేను ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. మీకు కనుక ఈ ఫోన్ గురించి ఏమైనా రివ్యూస్ కావాలంటే మాత్రం జస్ట్ ఆ ఫోన్ పేరు టైప్ చేసి దాని తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్ అంటే మీకు డిస్ప్లే కావాలంటే డిస్ప్లే అని టైప్ చేసి సాయి టెక్ గురించి టైప్ చేస్తే మీకు కావాల్సిన వీడియోలు వస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, జస్ట్ ఫోన్ నేమ్ టైప్ చేయండి, దాని తర్వాత మీకు కావాల్సిన టాపిక్ నేమ్ టైప్ చేయండి, లాస్ట్లో సాయి టెక్ గురు అని టైప్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి నా ఇంగ్లీష్ ఛానల్లో. మీకు కనుక కొంచెం వెతకడం కొంచెం కష్టం అవుతాయి కనుక ఇలా ఈజీ ఉంటుంది స్టెప్ అనేది. మీకు లౌడ్ స్పీకర్ గురించి కావాలంటే జస్ట్ ఫోన్ నేమ్ లౌడ్ స్పీకర్ సాయి టెక్ గురు అంతే. మీకు చాలా వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్క ఫోన్ గురించి. సో నేను చాలా వీడియోస్ అప్లోడ్ ఉంటాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి వీడియోస్ ఎలా వెతకాలని చెప్పేసి. సో ఇలాంటి సింపుల్ ట్రిక్ యూస్ చేస్తే మీకు ఈజీగా వీడియోస్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ బాక్స్లో మనకి రియల్మీ GT Neo 3 ఫోన్ అనేది మనకు వచ్చింది ఫ్లిప్కార్ట్ బాక్స్లో. సో ఈ విధంగా బాక్స్ అనేది కంప్లీట్గా సీల్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎల్లో కలర్ స్ట్రిప్ కూడా వాళ్ళు వేసిస్తారు వెనక దిక్కు కంపల్సరీగా, బ్లాక్ కలర్ స్ట్రిప్. నా దగ్గర రియల్మీ GT Neo 2 కూడా ఉంది ప్రస్తుతానికి. నేను GT Neo 2ను GT Neo 3 సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తాను రెగ్యులర్గా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ అన్బాక్సింగ్ మనం చూద్దాం. ఈ ఎల్లో కలర్ స్ట్రిప్ తప్పకుండా మీరు చెక్ చేసుకోవాలి, ఎల్లో కలర్ సీల్ అనేది తప్పకుండా ఉంటుంది మనకి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 80 వాట్స్ ఛార్జింగ్, మనకి డెడికేటెడ్ డిస్ప్లే చిప్ కూడా ఉంది ఈ ఫోన్లో. అది వాళ్ళు మెన్షన్ చేశారు కానీ అది ఎంతవరకు వాస్తవం మనం చూడాలి, అసలు డెడికేటెడ్ డిస్ప్లే చిప్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. సోనీ సెన్సార్ కూడా ఉంది, సోనీ IMX766 సెన్సార్ అనేది. అది సేమ్ మనకి రియల్మీ GT2లో ఎలా ఉందో అలాంటి సెన్సరే ఉంది మనకి ఈ ఫోన్లో కూడా. సో ముందుగా మనం అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మనం చూద్దాం. అసలు ఈ ఫోన్లో మనకి ఏం ఇంక్లూడ్ అయ్యి వస్తాయని చెప్పేసి కంటెంట్స్ కూడా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఈ ఫోన్ వచ్చేసి 30,000 రూపీస్ నేను ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో. సో నాకు ఆఫర్లో 5,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది ఈ ఫోన్ పైన. మనకు ఆఫర్ అనేది ఉంటుంది, SBI బ్యాంక్ ఆఫర్. ఆ బ్యాంక్ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మనకి లోపల మనకు కొన్ని క్విక్ గైడ్ ఉంటుంది. మళ్ళీ 3.5mm జాక్ మనకి రాలేదు, అంటే ఈ ఫోన్లో లేదు. Type-C అడాప్టర్ అలాంటి ఏం ప్రొవైడ్ చేయలేరు వాళ్ళు. నేను కొంచెం ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే 30,000 మొబైల్ ఫోన్ ప్రైస్ పే చేస్తున్నప్పుడు ఇది కొంచెం కంపల్సరీగా ఉండాలి Type-C అడాప్టర్ మెన్షన్ చేయడం వాళ్ళు ఈ బాక్స్లో. కానీ మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది, మన కేస్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంది. మనకి ఫోన్కి స్క్రీన్ గార్డ్ కూడా ఆల్రెడీ వాళ్ళు వేసిస్తారు, మనకి చిన్న స్క్రీన్ గార్డ్ ఒకటి. సో కేస్ అనేది మనకి ఇంక్లూడ్ అయి ఉంది, కానీ ట్రాన్స్పరెంట్ కేస్. ఇలాంటి మంచి కేసు వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే వేరే రియల్మీ ఫోన్స్లో మనకి ఇలాంటి మంచి కేసెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి కేసెస్ కూడా వేరే రియల్మీ ఫోన్స్లో. కానీ ఈ ఫోన్స్లో మాత్రం అలాంటి కేస్ ఏం లేదు. ఈ రియల్మీ GT Neo 3లో జస్ట్ ట్రాన్స్పరెంట్ కేస్ మాత్రమే. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా రోజులు వాడిన తర్వాత కొంచెం ఎల్లో అవ్వచ్చు కేస్ అనేది. మనకి బాక్స్లో కేబుల్ ఉంది, మళ్ళీ సిమ్ కార్డ్ పిన్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు బాక్స్ లోపల. దాంతోపాటు మనకి 80 వాట్స్ ఛార్జర్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఇది 80 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ ఇది. నేను తప్పకుండా ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా, మళ్ళీ మర్చిపోకుండా. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, క్విక్ అన్బాక్సింగ్ తర్వాత మన ఇనిషియల్ సెటప్ ఉండి మళ్ళీ ఏమేమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యి వచ్చాయి ఈ ఫోన్లో అనే డీటెయిల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం అన్ని బాక్స్లో పెట్టేస్తాం, ఒక సైడ్గా పెట్టేసి మనం ఇప్పుడు ఫోన్ టర్న్ ఆన్ చేసి చూద్దాం ఫోన్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో ఫోన్ ఇప్పుడు అన్రాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ నేను ఆర్డర్ చేశాను. సో బ్లూ కలర్ నాకు కొంచెం ఇష్టమైన కలర్. సో నా దగ్గర ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది. రియల్మీ ఫోన్స్లలో డిఫరెంట్ కలర్స్ నేను ట్రై చేస్తున్నాను ఎగ్జాక్ట్గా రియల్మీ ఫోన్స్లో. ఇది ఒక డిఫరెంట్ కలర్. సో పర్లేదు, కొంచెం ఫోన్ అనేది స్లిప్ అవుతుంది ఈజీగా, ఎందుకంటే కొంచెం అలా గ్లాసీగా ఉంది ఫోన్ అనేది. గ్రిప్ కూడా స్లిప్ అయ్యే ఛార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ ఫోన్లో.
సో నేను తప్పకుండా కెమెరా రివ్యూస్ కానీ అన్ని రివ్యూస్ నేను అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్, లేదా ఈ ఫోన్ గురించి Realme GT Neo 3 గురించి. ప్రస్తుతానికి మనకి ఫోన్ ఇప్పుడు బూట్ అవుతుంది, మనం చూద్దాం అసలు ఎంత ఛార్జింగ్ ఉందో ఈ ఫోన్లో అని చెప్పేసి. నా దగ్గర ఉన్న అన్ని ఫోన్స్తో నేను తప్పకుండా కంపేర్ చేస్తాను మర్చిపోకుండా. మన వెయిట్ అనేది చెక్ చేసుకున్నాం. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ కెపాసిటీ. సో 5000 mAh బ్యాటరీ కెపాసిటీ వల్ల మనకి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 190 grams మాత్రమే ఉంది. అది చాలా తక్కువ వెయిట్ చెప్పాలంటే తప్పకుండా. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ మొబైల్ ఫోన్స్ మాత్రం మనకి చాలా వెయిట్ ఉంటాయి, మనకి 200 above ఉంటాయి. సో ఇనిషియల్ సెటప్ నేను ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కొంచెం అర్థమవుతుంది ఇనిషియల్ సెటప్ ఎలా ఉంటుందని చెప్పేసి, తెలియకుంటే మాత్రం. సో వైఫై కనెక్ట్ చేయకుండా నేను సెట్ చేస్తున్నాను ఇప్పుడు, వైఫై కనెక్ట్ ఏం చేయకుండా. సో మనం చూద్దాం ఇప్పుడు. ఫోన్లో వచ్చేసి ఇవన్నీ అప్లికేషన్స్ మనకి ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి ఆల్రెడీ. ఈ Realme GT Neo 3లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. మనం చూసుకున్నట్టయితే అమెజాన్ అప్లికేషన్, బుకింగ్ అప్లికేషన్, బైజూస్ అప్లికేషన్, చాలా అప్లికేషన్స్ మనకి ఇప్పుడు ఈ ఫోన్లో అనేది ప్రీ ఇన్స్టాల్ అయ్యి వచ్చాయి ఆల్రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో చాలా అప్లికేషన్స్, కానీ ఈ యాప్స్ అన్ని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈజీగానే, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇంత అప్లికేషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా అసలు అనవసరం. ఎందుకంటే 30,000 రూపీస్ మొబైల్ ఫోన్కి మనకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉండాలంటే అసలు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయకూడదు, ఇలాంటి హై-ఎండ్ కాస్ట్ మొబైల్ ఫోన్స్లో. సో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది మనకి ఈ ఫోన్లో. 5GB వరకు మనకు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా వాళ్ళు 3GB ర్యామ్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు. సో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 20GB వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో 22.9 GB ఉంది కదా, మనం 3GB మైనస్ చేయాలి ఎందుకంటే ర్యామ్ ఎక్స్పాన్షన్ వాడుతున్నాం కాబట్టి. సో 20GB మనకి అవైలబిలిటీ ఉంటుంది ఈ Realme GT Neo 3లో ఆఫ్టర్ అన్బాక్సింగ్. మనకి ర్యామ్ కూడా అవైలబిలిటీ ఎంత ఉందని దగ్గర 4GB ఎబోనే ఉంది మనకి ర్యామ్ అవైలబిలిటీ కూడా ఈ ఫోన్లో, ఎలాంటి ప్రాబ్లం లేదు ర్యామ్ అవైలబిలిటీలో. చూసారా ఫ్రెండ్స్ క్లియర్గా. మనం చూద్దాం అసలు నెక్స్ట్ టాపిక్స్ ఈ Realme GT Neo 3 గురించి. తప్పకుండా నేను చాలా టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటాను ఈ ఫోన్ గురించి. సో ఈ ఫోన్లో వచ్చేసి 6.7 inches స్క్రీన్ సైజ్ ఉంటుంది, మనకి 10-bit ప్యానల్ కూడా ఉంది ఈ ఫోన్లో. డిస్ప్లే కూడా చాలా హైలైట్ పాయింట్, మనకి డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంటుంది. మళ్ళీ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12తో ఇస్తారు. సెక్యూరిటీ ప్యాచ్ కూడా March 3rd సెక్యూరిటీ ప్యాచ్ ఉంటుంది ఈ ఫోన్లో. సో Android 12 March 3rd సెక్యూరిటీ ప్యాచ్. సో అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకా 2-3 రోజుల తర్వాత వాడిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను కంప్లీట్ రివ్యూ పెడతాను అసలు ఈ Realme GT Neo 3 గురించి. సో మళ్ళీ మనం నెక్స్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్ సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అప్పటి వరకు తప్పకుండా ఇంగ్లీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా ఈ ఫోన్ గురించి. అప్పటి వరకు బాయ్.